ఇంకొక ప్రశ్న, హనుమంతుడికి సువర్చలకి వివాహం జరిగిందా? ఇది పరాశర సంహిత ప్రకారము జరిగింది. ఇక్కడొక్కటి వినేవాళ్ళకి కొంచెం కష్టం తోచచ్చు, కానీ మాట చెప్పాలి, పురాణాలన్నీ తిరగేయండి. వినాయకుడు బ్రహ్మచారి అని అంటాం కదా, మరి ఆయన పెళ్ళి ఎలా జరిగిందండి? ఎందుకోసం వచ్చింది అది? ఈ మధ్యన ఏమవుతుందంటే శాస్త్రం ఎక్కడ ప్రారంభమైందో పట్టించుకోవటం లేదు. ఎవళ్ళకి తోచిన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. శాస్త్రం ఏమిటంటే, ఇప్పటికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో పురోహితులు ఎవరైనా పెళ్ళిళ్ళు చేయించడానికి వెడితే వాళ్ళ శ్రీమతితో కలిసే పెడతారు. ఆవిడ వెళ్ళడానికి కుదరలేదనుకోండి, ఈ పురోహితుల వారు ఒక జాకెట్ కూడా ఇక్కడ పెట్టుకుని పూజ చేస్తుంటాడు. ఎంచేత స్త్రీతో కలిసి ఉండి కర్మానుష్ఠానం చెయ్యాలి, నియమం అది. అలాగే దేవతారాధన చేయాలన్నా కానీ పక్కని అమ్మవారు ఉండి తీరాలి. అందుకనే మనకి దీంట్లో కూడా చెప్పారు, శివ శక్త్యాయుక్తో యది భవతి. అమ్మవారు లేకుండా అయ్యవారిని పూజించకూడదు, అయ్యవారు లేకుండా అమ్మవారిని పూజించకూడదు. మనం ఈ మధ్యన ఏం చేస్తున్నాం, అయ్యవారిని పక్కనెట్టే పెట్టేసి అమ్మగారినే పూజ చేస్తున్నాం. లేదు, పద్ధతి కాదది. ఇప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో పీఠాలలో ఇద్దరిని కలిపే ఉంచుతారు. గరుత్మంతుడిని పూజ చేయాలన్నా గరుత్మంతుడికి భార్య ఉంది, ఆదిశేషుని చేయాలి, ఆదిశేషుడికి ఉన్నారు. ఇలా నియమాలు ఉంటాయి. ఇది దేవతారాధన. అలాగే హనుమంతుడు బ్రహ్మచారి కదండి. అందుకని అతడి పూజ ఎక్కడైతే మొదలైందో, ఇది ఉత్తర హిందూ దేశంలో, అందుకని బ్రహ్మచారి అయిన అతనికి ఇలాంటి అర్హత ఉండదు కనుక అందుకని సువర్చల. సువర్చల అంటే సూర్యుడి కూతురు అని చెప్తారు. కాదు, సూర్యుని లోపల ఉన్న తేజస్సు సువర్చస్, అది ఈయనలో ఉంది. ఆమెను స్త్రీ రూపంగా పెట్టుకుని ఆరాధన చేయడం. హనుమంతుడు గద ఎక్కడా వాడలేదు. గద ఎందుకు పెడతారని చేతులు అడగండి ఒక్కసారి. హనుమంతుడు తోక గంట కడతారా అంటే, గంట లేకుండా తోక ఎక్కడైనా రామాయణంలో ఉందా తోకకి గంట కట్టడం? అలాగే హనుమంతుడి వాహనం ఏదో ఉంది తెలుసా, అది ఒంటె వాహనము. అది ఉత్తర హిందూ దేశంలో మొదలైంది. వీటన్నిటికీ కూడా ఆగమశాస్త్రంలో నియమాలు ఉన్నాయి. అందుకని సువర్చల వివాహము, దాంట్లో దోషమేమీ లేదు. ఆఖరికి బ్రహ్మచారి ఉన్నాడు ఒక ఆయన, త్రివిక్రముడు. ఎక్కడైనా త్రివిక్రమ దేవాలయం ఉందా అండి? ఎందుకని? ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు, పక్కన అమ్మవారు లేదు, ఆరాధన చేయడానికి వీలు లేదు. ఇవన్నీ ఆగమశాస్త్ర రహస్యాలు. కానీ ఈ మధ్య కొంతమంది పండితులు శ్లోకాలు చదివేటప్పుడే తప్పులు చదువుతారు. ఏమిటి? సరదాగా చెప్తాను. ఏమిటి? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్త కళేబరే అని చదువుతారు. వ్యాధిగ్రస్తే అని ఉండాలి అక్కడ. అలాంటి వాళ్ళంతా పెరిగిపోయిన కారణం చేత రకరకాల అర్థాలు చెప్పేస్తున్నారు. వాళ్ళకి నమస్కారం. ఇది మనకి నియమం ఉంది. అందుకని హనుమంతుల వారికి వివాహం జరగడం దాంట్లోంచి వచ్చింది. ఇది పరాశర సంహిత అని వాటిల్లోంచి చెప్పడం జరిగింది. అది గమనించండి. మేము దేనికి ఏ సాంప్రదాయానికి వ్యతిరేకము కాదు. ఎంచేతంటే ఉభయులు ఉండి తీరాలి. ఉభయులు ఉండి తీరి వాళ్ళిద్దరికీ నమస్కరించాలి. ఇద్దరికీ నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని చెప్పి ఆగమశాస్త్రం, పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. స్వస్తి.